ఒకసారి చూద్దామండి. ఇక్కడ చాలా మంది చాలా సమస్యలతో వాళ్ళు చాలా బాధపడుతున్నారనే చెప్పొచ్చు. వీళ్ళంతా ఒకటే నమ్ముతున్నారు మీడియా వచ్చింది అని అంటే గనక మా సమస్యలు చెప్పుకుంటే తర్వాత ఎవరైతే గెలుస్తారో గెలిచిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తాము. వీపై న్యూస్ అందరూ అలాంటి విషయాలు ఎప్పుడు ముందుంటుంది కాబట్టి అలా ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో మనల్ని అయితే వీళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు నా సమస్య ఒక్కసారి వినండి అని. ఒక్కసారి వాళ్ళ సమస్య ఏంటి అన్నది అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? మాకు ఇల్లు లేదు ఏం లేదమ్మా. 30 సంవత్సరాలు ఇప్పుడు ఇద్దరు ఒక పాప ఒక బాబు అదే కిరాయి ఇంట్లో ఉంటున్నా. మేము ఈ కాంగ్రెస్ వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను లబ్బి లేవు. కేసీఆర్ సార్ వచ్చింటే ఆయన ఏదో ఒకటి మాకు దయ చూపిస్తుండే. ఏదో దుకాణం కోసం లోన్ అని అప్లికేషన్ పెడదామంటే అవి కూడా లోన్ శాంక్షన్ కాలేదు. అప్లికేషన్ పెట్టినా హ్యాండిక్యాప్ మా భార్య హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ లేదు. నాకు ఒక్కసారి హ్యాండిక్యాప్ కానీ ఇల్లు లేదు. నాకు పెన్షన్ వచ్చిందని నేను అలా పిల్లలకి ఏం పెట్టాలా కిరాయి ఏం కట్టాలా? ఇప్పుడు ఎట్లా బ్రతుకుతున్నారు మరి మీరు? పెన్షన్ మీదని అడుగున్నామ్మా. పెన్షన్ మీదని బతుకు. ఇప్పుడు మరి మీకు షకీల్ సార్ వాళ్ళ మిస్సెస్ వచ్చారు కదా, ఆయేషా మ్యామ్ వచ్చారు కదా, తను మీకు భరోసా కల్పిస్తున్నారా మేము వస్తే గెలిస్తే గనక ఇస్తామని? భరోసా కల్పిస్తున్నారు కానీ గెలిస్తే మాకు కూడా కొద్దిగా చూడాలమ్మా. నమ్మకం ఉందా వాళ్ళ మీద? నమ్మకం ఉందా? ఓకే, మీకు వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి గెలిచిన తర్వాత ఇవ్వకుంటే మేము కూడా ప్రశ్నిస్తాం. ఏదో దుకాణం కోసమనే ఇల్లు కోసమనే ఏదో ఒక సాయం చేస్తే మేము కూడా నమ్మకంతో ఓటేస్తాం. ఇట్లాంటి వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలనే ఉద్దేశంతో మనం ప్రతి అడుగడుగునా కూడా మనం ప్రతి ప్రచారానికి వెళ్తున్నామండి. పార్టీలతో సంబంధం లేకుండా ఎవ్రీ పార్టీకి ఎవ్రీ ప్రచారంలో మనం వెళ్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సమయంలోనే వాళ్ళందరూ కూడా భరోసాలు కల్పించడం జరుగుతుంది. అవి నిలబెట్టుకోగలిగిన వాళ్ళే మంచి నాయకులు అవుతారని అయితే మనం అనుకుంటున్నాం. మీకు ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలాగా మేము చూస్తాం. ఓకేనా? ఓకే. మా భార్య కూడా హ్యాండిక్యాప్, నేను కూడా హ్యాండిక్యాప్. నా పింఛన్ మీద బతకాల, కిరాయి కూడా కట్టాలి. ఏం తింటారు పిల్లలు? సాయం చేయకుండా ఇంకేసోళ్ళకి చేస్తారమ్మా. మరి మంచి వాళ్ళని ఎంచుకుని ఓటేసేటప్పుడు ఆలోచించుకుని మంచి వాళ్ళని ఎంచుకోండి. మరి చేశారా లాస్ట్ టైం కూడా? ఓకే 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 అండి. ఓకే ఓకే. నమస్కారం. మా పరిస్థితి చూడొచ్చు ఎలా ఉంది, మా ఇల్లు ఎలా ఉంది. ఇదినా మీ ఇల్లు? చూడండి రండి చూద్దాం. ఇదేనా మీ ఇల్లు? ఓకే. ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి మీరు? 40 సంవత్సరాలు అందరు ఓట్లు అడిగించు, ఎవరు కూడా సాయం చేయలే. ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు కూడా ఇవ్వలే. ఉన్నారు ఇప్పటిదాకా పెన్షన్ కూడా రావట్లేదు. మా నాన్న కూడా పెన్షన్ రావట్లేదు. ఎందుకని బండి మీద మా నాన్న ఎట్లా సాయం చేస్తారు చెప్పండి మీరు? అందరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు దీంట్లో మా వాళ్ళకి. చెప్పండి పిల్లలు చూడండి. అంటే అప్లై చేసుకోలే 40 సంవత్సరాలు ఆల్రెడీ ఆన్లైన్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్ కోసం ఇచ్చిండ్రు. లోన్ గురించి రాసి మాకు స్థలం లేదు, పిల్లాట లేదు, ఎట్లా మేము మాకు వస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ కూడా మా ఆయన పేరు మీద వచ్చింది, మాకి ఇస్తలేరు డబుల్ బెడ్రూమ్. ఆల్రెడీ వచ్చిందని ఇవ్వడం లేదా? ఆల్రెడీ ఆన్లైన్ వచ్చింది, అడగండి. ఎవరికి అడగాలి మేడం? ఎమ్మెల్యే కూడా రావట్లేదు. మాకు ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్టీలు మారుతూనే ఉన్నాయి, అలాగే అభ్యర్థులు మారుతూనే ఉన్నారు, ఎమ్మెల్యేలు మారుతూనే ఉన్నారు, కానీ మా ప్రాబ్లం సాల్వ్ అవ్వడం లేదు. 40 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా నాన్న డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. మా ఎలా ఉండాలి మా ఫ్యామిలీతో చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు? మేము ఫ్రూట్ పని చేసుకుంటాం, ఇక్కడ లేబర్ వర్క్ చేసుకుంటాం మేడం. మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్ అయింది, 2 పిల్లలు 3 పిల్లలు. రమ్మని మీ నాన్నగారిని కూడా ఇక్కడ రండి. చాలా ఏడుస్తుండే ఆయన. 40 సంవత్సరాల నుంచి పార్టీలు మారుతున్నాయి, అందరికి ఓట్లు వేస్తున్నాము కానీ ఎమ్మెల్యేలు వస్తున్నారు కానీ మా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు అంటున్నారు. ఈసారైనా సాల్వ్ కావాలని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మమ్మల్ని మాట్లాడండి, మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అంటున్నారు. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. ఏడుస్తుండ్రు కూడా మీ అబ్బాయి. ఏడుస్తుంటే ఇప్పుడు మేము ఎట్లా బతకాలా చెప్పండి. పింఛం కూడా రావట్లేదు. మా అమ్మకి ఈయన ఏజ్ ఉంది, పింఛం ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తా చెప్పండి? ఈ సర్కార్ వస్తే పింఛం ఇస్తా అన్నది. మళ్ళీ ఓట్లు వేసి తీసుకున్నారు, మళ్ళీ ఓట్లు వచ్చిన తర్వాత మాకేంటి ఎట్లా ఇస్తాం చెప్పండి. మరి మీరు లాస్ట్ టైం బీఆర్ఎస్ కి ఓటేసినాం ఓటు వేసాం ఆల్రెడీ. భరోసా ఉండే ఇప్పటిదాకా మేము ఆడనే ఉండవు. ఓళ్ళు అంటే ఓట్లు తీసుకుంటారు, మా ఓట్లు తీసుకొని ఎవరంటే అక్కడ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ ఎవరైనా వస్తున్నారు చూస్తురా? ఇప్పుడు ఎన్నిసార్లు భరోసా ఇవ్వాలి చెప్పండి? 40 సంవత్సరాలు. ఇప్పుడు మరి ఇప్పుడు షకీల్ గారు కానీ వాళ్ళ చెప్పండి చెప్పండి ఏంది సమస్య ఏంటి? మీ మనవడా మీ అబ్బాయా? మీ మనవడు. ఎట్లా అంటే ఇట్లా ఎట్లా పట్టుకుంటే చూడండి, ఇలా పట్టుకోవడానికి జాగా లేదు. నా పెద్ద కోడలు కూడా వచ్చిందని ఉన్నాడు. ఇక్కడ చూస్తుంటే చాలా ఉమ్మడి కుటుంబం లాగా ఉందండి. చాలా అంటే బయటనే ఎవరిని వెళ్ళగొట్టాలి? ఎవరికి వెళ్ళగొట్టాలి?
ఎవరికి ఇట్లా పండుకోవడానికి జాగాలంటే అందరికి ఇలా కొట్టుండి పిచ్చి లేస్తుంది, మాట్లాడితే మాట్లాడుకోవాలి మైండ్ ఉంటుంది. పెద్ద మనిషి ఎలా ఉంటారు చెప్పండి, ఒక 4 ఫ్యామిలీ ఉంటుందా? అట్లా అమ్మా. చూడొచ్చండి, మనం చాలా చిన్న రూమ్లు ఉన్నాయి, పాపం చాలా పేదవాళ్ళగా ఉన్నారు వీళ్ళు. ఓట్లు అయితే వేయించుకుంటున్నారు కానీ మా సమస్య అయితే తీర్చడం లేదు. ఇగో నడి రోడ్డు మీద పడుకుంటున్నాం, మేమంతా ఉమ్మడి కుటుంబంతో ఉన్నాము అని చెప్తున్నారండి. చూద్దాం ఒక్కసారి. ఈసారి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మీకు ఇవన్నీ తీరుతాయని నమ్ముతున్నారు? నమ్మకం ఉంది మేడం, ఆల్రెడీ చేస్తున్నారు. షకీల్ భాయ్ కూడా అదేంటో పరిస్థితులు బాధలు చేసి మాకు కూడా భరోసా ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏమైనా చేస్తారని సాయం చేసినాం కానీ ఎవరు కూడా సాయం చేస్తలేదు. అది చెప్పండి, మేము చెప్తున్నాం, చూపించండి కదా. మీ ప్రాబ్లమ్స్ అయితే ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకుని వెళ్తామండి. ఓకేనా? ఓకే అటు అవతల ఎప్పటి నుంచి ఇట్లా ఉన్నాను ఈ బాబుకి ప్రాబ్లం చిన్నప్పటి నుంచి ఉందా? ఎవరి బాబండి అబ్బాయి? మీ బాబేనా? తన కోసమే కదా చెప్తున్నారు. అంటే ఇట్లా ఉన్న పిల్లలకి కూడా చెప్పింది ఆమె. అయితే సరే అని నేను చెప్పినా కానీ వాళ్ళు మంచి లేదు, ఎమ్మెల్యే మంచి లేదు, ఎవరు మంచి లేదు, ఎవరు ఓకే ఓకే कुछ भी नहीं है। और ऐसे बच्चों को 4000 से 6000 करते, बोले 4000। अयो इसका व्हील चेयर मैं करा के देती हूँ। ये इलेक्शन हो के बाद इसका व्हील चेयर का काम मेरी जिम्मेदारी है, मेरे ट्रस्ट से मैं करा के देती हूँ। ठीक है? ఇంకేమి మ్యామ్, నీకు చైర్ కొనిస్తానంటున్నారు. నీకు వీల్ చైర్ కొనిస్తారంట. మ్యామ్ థ్యాంక్స్ చెప్పు, మ్యామ్ కి ధన్యవాదాలు చెప్పు. థ్యాంక్స్ చెప్పు మ్యామ్ కి. అదే అందుకే పాపం అట్లా అంటే హ్యాండ్ తోటి ఇట్లా అంటున్నాడు, అర్థమైతుంది తనకి. అగో తీసుకో. అయ్యో నీకు గిఫ్ట్ ఇస్తున్నారు మ్యామ్ నీకు. అయ్యో పాపం. ठीक है मैम, मैं इसका व्हील चेयर मेरी जिम्मेदारी है। ठीक है? इलेक्शन हो जा रहे हैं रमजान में, इंशाल्लाह मैं आती हूँ ना रमजान में, जब इसकी व्हील चेयर लाके देती हूँ। వెరీ గుడ్ మ్యామ్, వెరీ గుడ్. బాయ్ నాన్న, బాయ్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఆ బాబు మీకేమవుతాడు? కొడుకా? మీ మనవడా? అయితే ఇప్పుడు మీ మనవడికి కనీసం అది గవర్నమెంట్ నుంచి వీల్ చైర్స్ గానీ ఇలాంటివి ఏం రాలేదంట కదా? లేదు, ఇంకా ఇప్పుడు ఏం ఓలివి దానం జరగదు. అంటే మీరు అప్లై చేసుకున్నారా? అసలు మీరు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లారా? ఏం చేసింది? ఆయనకి తిరిగి తీసుకుపోయి మేమే బర్బాద్ అయిపోయినాం. ఒక్క రూపాయి మాకు రాలేదు. ఇప్పుడు మ్యామ్ కూడా చెప్పారు కదా తనకి వీల్ చైర్ ఇప్పిస్తామని చెప్పి. వాళ్ళు మంచిగా చూసుకుంటారమ్మా మీకు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ లో లేకపోయినా కూడా మీకు హెల్ప్ చేస్తుండేనా షకీల్ సార్ వాళ్ళు? చేస్తుండే. అహ్మద్ గారు, ఆ బాబు మీకు ఏమవుతారు? కొడుకు. మీ బాబు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అండి దానికి? 16 ఇయర్స్ ఉన్నాయా? ఓకే ఓకే. కాదు మరి ఎంత అలా సఫర్ అవుతున్నారు కదా అబ్బాయితో, ప్రభుత్వం నుంచి ఏం సహాయం కోరుకోవాలి ఇప్పటి వరకు మీరు? అసలు ఏమన్నా మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారా? మస్తు తిరిగాను. సర్టిఫికేట్ చేయడానికి 8 సంవత్సరాలే. అది ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, హైదరాబాద్ కలెక్టర్ దగ్గర మస్తు తిరిగాం. ఆ క్యాంపు ఈ క్యాంపు అని అన్ని తిరిగాం. లాస్ట్ హైదరాబాద్ పోయి చేయించుకుని వచ్చాను. చేయించేసినాక 3 సంవత్సరాలు గవర్నమెంట్ నుంచి రావట్లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇలాంటి ఎలక్షన్స్ టైంలోనే మీరు ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళని అడుగుతారు కదా. మరి అట్లాగా మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఇప్పుడు షకీల్ గారు వాళ్ళ మిసెస్ రావడం కానీ షకీల్ సార్ రావడం కానీ జరుగుతా ఉంది. ఇప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా ఇదంతా? తీసుకెళ్ళాడు. ఏమన్నారు? చేస్తామన్నా నెక్స్ట్ గవర్నమెంట్ ఏమంటారు, నెక్స్ట్ గవర్నమెంట్ రాలేదు కదా. అవును. ఇప్పుడు ఈ ఎన్నికలు గెలిచిన తర్వాత మేము చేస్తామని చెప్తున్నారా? ఇప్పుడు ఆమె ఒకేలా గెలిచినా గెలవకునేది అంతా ఏం లేదు, మీ బాబుకి అయితే నేను వీల్ చైర్ ఇస్తానని ఇప్పుడు మన అందరి ముందు తను చెప్పారు కదా. ఎట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటలకి? వాళ్ళకి నమ్మొచ్చా వాళ్ళని? మీరంతా నమ్మచ్చు. మరి ఎందుకు లాస్ట్ టైం మిస్ అయ్యారు? ఎందుకు వేయలేదు లాస్ట్ టైం ఓటు వాళ్ళకి? వేసారా? ఓకే ఓకే. ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూనే వస్తున్నారు. ఓకే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని చూస్తుంటే కనుక ఆమె రిసీవ్ చేసుకునే విధానం కానీ ఇంటి మనిషి లాగానే మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకుంటున్నారు కదా. మరి అట్లాంటి ఆమెకి ఓటు వేసి గెలిపించుకుంటారా వాళ్ళ పార్టీకి? ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్ అండి, మీకు మంచి జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఒక 10 రూపాయలు సాయం లేదు మేడం ఇక్కడ. అయ్యో అయ్యో పాపం అంటారు, చూస్తారు చూస్తారు వెళ్ళిపోతారు. ఇక తిరిగి వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తోటి మీకు మంచి జరగచ్చులేదండి, ఎందుకంటే కొంచెం వాళ్ళు కూడా చాలా జెన్యున్ గానే అనిపిస్తారు కదా. సరే మరి అయితే ఓకే, నమస్తే.
నమస్తే అమ్మా. నమస్తే